ఒకప్పుడు మన పెద్దవాళ్ళు లేదా మన పూర్వీకులు భోజనం చేయడానికి కూడా రకరకాల పద్ధతుల్ని నియమాల్ని పెట్టారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అందరూ కలిసి భోంచేయడమే చాలా కష్టమైపోయింది. ఎవరికి వారే యమునా తీరే అంటున్నారు. కానీ అసలు భోజనం ఎలా చేయాలి, భోజనం కూడా ఎటువంటి ఆకులో చేయాలి, భోజనం చేయడానికి ఎలాంటి నియమాలున్నాయి, ఈ రోజు తాళపత్రం మీకు వివరిస్తుంది. ముందుగా ఎటువంటి వాటిలో భోజనం చేయాలో తెలుసుకుందాం. అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం, అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారుతుంది. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు మనకు మంచి రుచిని కలిగిస్తాయి. అలాగే పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలిగ్గా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికొచ్చిన అతిథులు మనసులో అనుమానం రాసంతో అరిటాకులో భోజనం పెడతారు. ఇక విస్తరాకుల విషయానికొస్తే వీటిలో భోజనం చేయడం వల్ల మన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటాం. అదే తామరాకులో భోజనం చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అదే బాదమాకులో భోజనం చేయడం వల్ల హృదయం గట్టిపడుతుంది. అదే టేకాకులో భోజనం చేయడం వల్ల భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చని మన పూర్వీకులు చెప్తారు. ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో పని ఒత్తిళ్ల వల్ల వస్తున్నాను ఆగండి అని చెప్పి వడ్డించిన విస్తరి పళ్ల ముందు కూర్చుంటాం. కానీ అలా కూర్చోకూడదు. మనం కూర్చున్న తర్వాతే అన్నం వడ్డించుకుని తినాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి, మన కోసం అన్నం ఎదురు చూడకూడదు. అలాగే ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే. అయితే తూర్పుకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ దిక్కు వైపు తిరిగి భోజనం చేస్తే దీర్ఘాయుషు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యుని నివాస స్థానం ఉండటం వల్ల ప్రాధాన్యం ఎక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది, దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. అన్నము తినేటప్పుడు అన్నము మరియు ఆ అన్నం పెట్టేవాన్ని తిట్టడం చేయకూడదు. ఏడుస్తూ కూడా అన్నం తినకూడదు. అలాగే అన్నం తినేటప్పుడు ఎదుటి వాళ్ళని దెప్పి పడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒడిలో కంచం పళ్ళెం పెట్టుకుని తినకూడదు. ఇది చాలా దరిద్రం. భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలి చేయట చాలా నష్టదాయకం. అలాగే భోజనం తరువాత ఎంగిలాకులు కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కూడా రాదు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.